హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందుకి నేనైతే సోలార్ బెలూన్ అయితే తీసుకొచ్చాను. అది కూడా నా దగ్గర ఉన్న డస్ట్బిన్ పేపర్తో అయితే ఈ సోలార్ బెలూన్ అయితే తయారు చేశా. సో ముందుగా ఈ సోలార్ బెలూన్ అయితే చూద్దాం. సో దీని అయితే ఓపెన్ చేసి చూపిస్తా. ఇది ఎంత పెద్దదో మీకైతే అంటే సైజ్ తెలియాలి కదా, దీని సైజ్ ఎంత ఉందో. ఇట్లా మనం చూడండి ఎంత పెద్ద సైజు. ఒక అనకొండ ఉన్నట్టుంది, ఇంకా వస్తూనే ఉంది. అయిపోయిందా లాస్ట్ అనుకుంటా. పట్టుకో, వదలమాక, కిందంతా ముళ్ళు ఉంది, గుచ్చుకొని పోద్ది లేకుంటే. ఓకే, సో గైస్ మనం చేసిన ఈ సోలార్ బెలూన్ అయితే ఇప్పుడైతే ఇందులోకి అయితే ఎయిర్ పంపించామనుకోండి. కవర్ వచ్చేసి బ్లాక్ కాబట్టి ఇందులో ఉన్న ఎయిర్ అంతా లైట్ వెయిట్ అయిపోగానే ఇది ఫ్లై అనేది అవుద్ది, గాలిలోకి అనేది ఎగరొద్ది. సో ఇప్పుడు మనం చేసిన ఇదైతే ఫ్లై అవుతా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం అయితే చూద్దాం. ఇదైతే ఓన్గా తయారు చేశాం కదా. ఇక్కడ చూడండి ఒకసారి, టేపు అంటే ఒకదానికి ఒకటి డస్ట్బిన్ కవర్ ఉంటుంది కదా, కట్ చేసి ఒకదానికి ఒకటి అయితే జాయింట్ అయితే చేసి ఇదే విధంగా జాయింట్ అయితే అన్నిటికీ జాయింట్ ఇచ్చారు. చాలా ఒక 10 కవర్లో ఎన్నో ఉన్నట్టుంది లెక్కేస్తే, అన్ని కవర్లు. ఇప్పుడు ఇందులో అయితే ఫస్ట్ అయితే ఎయిర్ అయితే పడదాం. సో టెస్టింగ్ అయితే చేద్దాం. ఏం కనిపించట్లేదు లోపలికి అయితే, బయట నుంచి చూస్తేనే కొంచెం కలుపుతుంది. ఎయిర్ అయితే ఫాస్ట్గా పెట్టేస్తుంది. ఓకే పట్టేనా, క్లోజ్ చేస్తున్నా. సో గైస్ ఇప్పుడు మనం చేసాం కదా, ఈ టేప్ అయితే కొంచెం లీక్ అనేది ఉంది అనుకోండి, మనం పట్టిన ఎయిర్ అంతా లీక్ అంటే బయటకు అదే వచ్చేస్తుంది కదా. సో అప్పుడైతే ఇదైతే ఫ్లై అయితే అవ్వదు. సో ముందుగా ఎక్కడైనా లీకేజ్ ఉందా లేదా మనమైతే టెస్టింగ్ అయితే చేద్దాం. సో టెస్టింగ్ అయితే చేస్తాం ఫస్ట్. ఎక్కడైనా లీకేజ్ వస్తే అంటే ఎయిర్ అనేది బయటకు వస్తే ఇదైతే ఫ్లై అయితే కాదు. చూద్దాం, టేప్ వేసిన దగ్గర చూస్తే అదే మొత్తం కింద పెట్టమాగా అట్ట పెట్టు. సో ఇప్పుడే హీట్ ఎక్కిపోతుంది లోపల, అంటే బ్లాక్ కవర్ కాబట్టి లోపలంతా ఎయిర్ అంతా హీట్ ఎక్కిపోతుంది ఫుల్గా. హీట్ ఎక్కినప్పుడు ఆ ఎయిర్ అనేది లైట్ వెయిట్ అయిపోగానే ఇదైతే గాల్లోకి అయితే పైకి లేస్తుంది. మనం హాట్ ఎయిర్ బెలూన్ తయారు చేసాం కదా, సో అదే విధంగా ఇదైతే సోలార్ బెలూన్. బాగానే ఉంది, ఎక్కడ లీక్ అయితే కావట్లేదు అనుకుంటా. ఆడలేదు కదా, హోలీ ఆడలేదు కదా. కింద పెట్టమాగండి, ముళ్ళు గిల్లు గుచ్చుకుంటే వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఉబ్బిపోతూ ఉంది, మనం పట్టిన గాలి ఇంకా అదే ఇంకా కొంచెం ఎక్కువ ఉబ్బినట్టుంది చూడడానికి. సో ఇంకా ఎక్కువ గాలి పడదాం, లోపలైతే ఎయిర్ ఎక్కువ పడితే. చూడండి ఎంత హీట్గా ఉందో. అబ్బా మీకు తెలియదు కదా, చాలా హీట్ అయిపోయింది ఇప్పుడే బ్లాక్ కవర్ అయితే. సో ఇంకా కొంచెం పడతా గాలి అయితే. మనకు గాలి కరువు లేదు, గాలి అయితే ఓవర్గా ఉంది. కొంచెం అటు ఓపెన్ చేస్తే చాలు వచ్చేస్తుంది. స్ట్రైట్గా రా, స్ట్రైట్ రా, ఇటు సైడ్ రా. అటు అటు అడేదో లీక్ అని కదా. అబ్బా ఇందులో నుంచి వచ్చే ఎయిర్ చూడండి గైస్, ఇది చాలా వేడిగా ఉంది. సో అది ఓకే ఓకే ఇది ఓకే అండి. కట్టేద్దాం, ముడేద్దాం. సో ఇంకోసారి అయితే టెస్టింగ్ అయితే చేద్దాం, అంటే హోల్ ఆడనే ఉందో లేదో చెకింగ్ చేసుకుందాం. దీన్ని పట్టుకో, ఆడైతే లీక్ ఏమో కావట్లా, ఉంది గాలి అయితే అట్టే ఉంది, కొంచెం కూడా చేంజ్ కాల. లీకేజ్ అయితే ఆడలేదు. సో ఇట్లా ఒక ఎండ అయితే ఇంకా ఎక్కువ వస్తే ఇది ఇంకా లోపల ఉన్న ఎయిర్ అంతా పూర్తిగా చేంజ్ అయిపోవాలి కదా, అంటే లైట్ వెయిట్ అయిపోవాలి కదా ఇదైతే. అప్పటి వరకు అయితే కొంచెం అయితే వెయిట్ చేద్దాం. గాలి వల్ల కొంచెం వదిలే ఒకసారి లేస్తుందా. ఓకే ఓకే కొంచెం అయితే పైకైతే లేస్తున్నట్టుంది, కొంచెం లేస్తుంది పైకి అయితే. వదిలా, కింద పడకుండా చేసుకో జాగ్రత్త. సో ఇప్పుడైతే ఒక లైట్గా అయింది, లైట్ వెయిట్ అయితే. పట్టుకో వెనకాల ముళ్ళుని చూడు దాని వరకు జాగ్రత్త. వదిలా, దారం కట్టేసి వదులుతాం ఒకసారి. గాలి ఓవర్గా ఉండడం వల్ల లోపల అదే హీట్ కాకలేకపోతుందో ఏం అర్థం కావట్లేదు లోపల నీరు. చూడండి సింపుల్గా అయితే పైకి లేచింది, నేను జస్ట్ పట్టుకుంటున్నాను అంతే. ముందు అయితే కింద పడిపోతా ఉంది కదా, ఇప్పుడైతే గాలిలోకి అయితే అట్టలేస్తూ ఉంది. సో ఇప్పుడు దీన్ని అయితే కడదాం. వదిలా
మనం చేసాం కదా పెద్ద కైటు, ఆ కైట్కి అయితే దీని అయితే పెడితే బెల్ ఉంటుంది అనుకుంటా కదా, తోకలాగా. అది 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 ఎట్టగో సైజు కూడా పెద్దది గాలిపటం అయితే. ఇదైతే పెట్టాం అనుకోండి, అయ్యో అయ్యో లేచిపోతా ఉంది పైకి. వదలండి కొంచెం పైకి లేపండి. పాములాగా అయితే ట్రై చేద్దాం. ముళ్ళు ముళ్ళు ఒరే 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 దారం అయితే తెగిపోయింది, మళ్ళీ కడతాం. వదిలే గాలి వదిలా, గాలి తగ్గిపోయిందా? తగ్గినట్టే వల్ల టైట్గా అనేది ఉంటే లీక్ అవ్వకుండా ఉంటే ఇదైతే గాలిలోకి అయితే లేసేది. సో ఇది లీక్ అయిపోతూ ఉండడం వల్ల గాలిలోకి లేలేకపోతుంది. వెయిట్ చేద్దాం, ఇంకా కొంచెం లోపలంతా అంటే ఫుల్గా చేంజ్ అయిపోయేంత వరకు వెయిట్ చేద్దాం. వదులు. సో లైట్గా అయితే పైకి అయితే లేస్తూ ఉంది. కంప్లీట్గా అయితే సక్సెస్ఫుల్ అయితే కాలా. సో ఏం పర్లేదు, ట్రై చేద్దాం మనం. ఎవరికి గైస్ లేసిన పైకి అయితే పైకి కొంచెం. A few moments later. సో గైస్ మనం చేసాం కదా ఈ సోలార్ బెలూను. సో ఇదైతే అంతగా పర్ఫెక్ట్గా అయితే ఫ్లై అయితే కాలా. ఎందువల్లంటే మనం టేప్ వేసాం కదా, ఒకదానికి ఒకటి జాయింట్ చేసాం కదా, అదైతే మధ్యలో లీకేజ్ అయితే అవుతూ ఉంది. సో అందువల్ల లోపల ఉన్న ఎయిర్ అంతా బయటికి రావడం వల్ల అదైతే గాల్లోకి అయితే ఫ్లై అయితే కాలేకపోయింది. సో ఏం పర్లేదు, ఇది కాకపోయినా కూడా ఇంకోటైతే మనం అయితే ట్రై చేద్దాం. సో దీంతోనే మనకైతే ఏం ఫెయిల్ అయిపోయిందని మనం ఏం ఫీల్ అవ్వని అవసరం లేదు. సో ఇది కాకపోతే ఇంకోటైతే ట్రై చేద్దాం. అంతవరకు అయితే మనమైతే ఆపేదే లేదు వీడియోస్ అయితే. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకైతే వస్తూ ఉంటా. సో అంతవరకు సెలవు, జై హింద్.